ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి మన శంకర వరప్రసాద్. మొత్తాన్ని మన శంకర వరప్రసాద్ అయితే వైబ్ క్రియేట్ అయ్యింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి గారు, వెంకటేష్, మొత్తాన్ని మెగాస్టార్ కొంచెం ఏదో డిఫరెంట్ దీన్ని అయితే తీసుకొచ్చాడు. సంక్రాంతి మరి మొత్తం పండగ అంతా కూడా మన శంకర వరప్రసాద్ చుట్టూతో తిరుగుతూ ఉంది. ఎలా ఉండబోతుంది ఏందనేది అయితే ఆసక్తి ఉంది. ఎల్లుండి అనుకుంటా కదా రిలీజ్ 12వ తారీఖులు హైక్ ఇచ్చారని ఏపీలో హైక్ ఇచ్చి జనరల్గా మూవీ అంతా తెలంగాణలో కూడా దిల్ రాజు గారు 2 days ముందే అప్లై చేసుకున్నారని ఆయనకి ఓకే అయింది సార్. హైక్కి ప్రీమియర్ షోకి హైక్ అయింది ఆయన కూడా. కానీ రాజ్యసభ మాత్రం కుదరలేదని ఈయనకి మాత్రం ముందే అడ్వాన్స్గా అదే కొంచెం ప్లాన్డ్గా ఉండాలి దిల్ రాజు గారు. సంజయ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి ఏంటి సౌండ్ ఏంటి? సార్ సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్నటువంటి మనశంకర వరప్రసాద్ అనిల్ రావిపూడి డైరెక్షన్ ఈ సినిమా సార్ చాలా హైప్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఇటు మాస్ ఆడియన్స్తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా టార్గెట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే గత సంక్రాంతికి వచ్చినటువంటి సినిమా ఏదైతే ఉందో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అంతటి దానికన్నా మించి హైప్ అయితే ఉంది. ఎందుకంటే మెగాస్టార్ గారు ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత ఒక వింటేజ్ లుక్లో అయితే కనబడబోతున్నారు ఈ సినిమా. సో ఇక్కడ చూసుకుంటే ప్రీమియర్ షోలు రేపు సాయంత్రం 8 గంటల నుంచి ఇటు తెలంగాణ అటు ఏపీలో కూడా ప్రారంభం కానున్నాయి. సో ప్రీమియర్ షోకి టికెట్లు వచ్చేటప్పటికి 600 రూపాయల వరకు టికెట్ ధరలు ఉంది సార్. అలాగే సింగిల్ స్క్రీన్లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్లో 100 రూపాయల వరకు పెంచుకునే అవకాశం కూడా ఉంది. సో దీని ప్రకారంగా చూసుకుంటే వారం రోజుల పాటు ఈ టికెట్ రేట్లు హైక్ అనేది కంటిన్యూ అవుతుంది సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రీమియర్ షోకి ఫస్ట్ టికెట్ సేల్ కూడా అమలాపురంలో జరిగింది సార్. అమలాపురం, నరసాపురంలో జరిగినాయి. దాదాపు 1,00,000 రూపాయలు పైన జరిగిందనమాట. 1,00,000 రూపాయల 2,000 రూపాయల వరకు అమలాపురంలో జరిగింది. ఇటు నరసాపురంలోనేమో 1,12,000కి కొనుగోలు చేశారు సార్. సో ఈ ప్రకారంగా చూసుకుంటే ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా సంక్రాంతి అంటేనే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకునే పండుగ. సో ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసి ఈ సినిమాని అయితే రిలీజ్ చేయబోతున్నారు. డెఫినెట్లీ దానికి అంటే ప్రీమియర్ షోల తర్వాత నుంచి అసలు టాక్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది మనం వెయిట్ చేయాలి సార్. ఇంకా రైట్ సంజయ్.